ప్రభు పేట అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారండి అందరూ? మీ అందరూ బాగోవాలని, మీ అక్కర్ల అవసరాలు తీరాలని మీ గురించి రోజు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు దేవుని వాక్యం, శ్రమలు, జీవితంలో శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. వాటన్నింటినీ కూడా విడిపించేది దేవుడే. జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి శ్రమలు లేవు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఏదో ఒక అనారోగ్యం, ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకు ఇబ్బందులు అన్నీ ఉంటాయి. పోనీ కోటీశ్వరులకి ఏ అనారోగ్యాలు లేకపోయినా అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి అనేది ఉండదు కొంతమందికి. అలాగే ఏదో ఒకటి జీవిత ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా తీసివేయాలంటే ఎవరు? దేవుడే తీసివేయాడు. ఆయనే తీసివేస్తాడు. ఆయనే మనకి సహాయకుడు. ఆయన అనుదినము కూడా మనకు సహాయం చేసే దేవుడు. మన ప్రార్థనలు, మన మొరలు అన్నీ ఆలకించే దేవుడు. కాబట్టి ఆయన మనం మొరపెట్టుకోవాలి. కొంతమంది నాకు ఈ శ్రమ ఉంది, ఈ బాధ ఉందని చెప్పుకుంటారు. కొంతమంది చెప్పుకోరు. అదే తేడా. కానీ ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు ఉంటాయి. శ్రమలు, కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. కానీ కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు, అంతే. ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తాడు. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు కొంతవరకు చేస్తారు సహాయం, పూర్తిగా చేయలేరు కదా. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకి ఏది కూడా కొదువై ఉండదు. ఏ సమయాన్ని కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ, ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన వైపే చూడాలి. మన గురి ఆయన వైపే. కష్టమైన నష్టమైన కూడా ఆయన వైపు చూస్తూ మన జీవిత ప్రయాణాన్ని సాగించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.